చేస్తే కానీ తరగని పని. చేసే కొద్దీ వచ్చే పని. ఈ పని ఎవరు కనిపెట్టారో గాని దేవుడా! ఒక్కొక్కసారి అనిపిస్తదండి. రోడ్డు మీద కుక్కలు, ఆవులు, గేదెలను చూస్తుంటే అబ్బా! వీటి పని హాయిగా ఉంది. ఒక అంట్లు తోముకోవటం ఉండదు, బట్టలు ఉతుక్కోవటం ఉండదు, వంట చేయటం ఉండదు, ఆఖరికి స్నానాలు చేయటం కూడా ఉండదు. మంచిగా వీటిలాగా పుడితే బావుండేదనిపిస్తది. అదే మాట మా ఆయనతో అంటే ఏమన్నారో తెలుసా? "నువ్వు కూడా వాటిలాగా ఏ పని చేయకుండా కూర్చొని ఉండు. వాటినన్నా చూసి జాలిపడి ఒక ముద్దన్నా పెడతారు. నువ్వు అలాగే కూర్చుంటే ఇంటి ముందుకు కూడా రానివ్వరని" అన్నారు. వీటన్నిటికి కారణం బద్ధకం. అసలైన రోగం ఏంటో తెలుసా? బద్ధకం అండి. ఈ రోగానికి ఏ మందు ఉండదు. నిజంగా అండి నాకు ఈ మధ్య బద్ధకం బాగా పెరిగిపోతుంది. బద్ధకం వల్ల పని ఎక్కువ అవ్వటం తప్ప తగ్గేదే ఉండదు. నాకేనా మీకు కూడా ఈ బద్ధక రోగం ఉందా? ఇలా బద్ధకం నాకు ఎక్కువగా ఉంటుందనేసి మా ఆయన మంచి టిప్ చెప్పారండి. ఏ పని చేయబుద్ధి కాకపోయినా నిద్ర ఎక్కువగా వస్తున్నా ఆఖరికి ఫోన్ కంటిన్యూగా చూడాలనిపిస్తున్నా నేను చెప్పిన టిప్ పాటించండి. నేను కూడా 3 డేస్ నుంచే స్టార్ట్ చేశాను. ఇంతకీ ఆ టిప్ ఏంటంటే గుంజీలు తీయటం అండి. అది కూడా చెవులు పట్టుకోండి. 50 టైమ్స్ గుంజీలు తీయండి. కొంచెం కాళ్ళు నొప్పులొస్తాయి. తర్వాత అలవాటయిపోతదిలెండి. ఇలా గుంజీలు తీయటం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేసి బద్ధకం అనేది పక్కకు పోయి పని మాత్రం వెంటనే స్టార్ట్ చేశా. మొత్తానికి ఈ రోజు పని మొత్తం అయిపోయిందండి.